ఫ్రెండ్స్, నేను ఫాలో అయ్యేటటువంటి బెస్ట్ సెటప్స్ అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ అయిపోయాయండి. చాలా బ్యూటిఫుల్ డే ఈరోజు. మాత్రం కొంచెం ఎడిటింగ్ చేసే టైం లేక జస్ట్ వీడియో స్టార్టింగ్లో మీకు చెప్తున్నా అంతే తప్ప చాలా బ్యూటిఫుల్ సెటప్స్ వచ్చాయి. వీడియో మాత్రం ఈ ఒక్క వీడియో మీరు చూడండి, పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇందులో మాట్లాడుకున్న సెటప్స్ మాత్రమే మీరు ఫాలో అయినా సరే మీ ట్రేడింగ్ కెరియర్ అనేది ఇట్ విల్ గ్రో లైక్ ఎనీథింగ్ అండి. ట్రస్ట్ మీ. ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి. స్ట్రాంగెస్ట్ సెటప్స్ ఇన్ మై ట్రేడింగ్ కెరియర్ ఆ రెండు కూడా ఇందులో రివీల్ చేయడం జరిగింది. సో మస్ట్ వాచ్ వీడియో ఇది. కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల దగ్గు, మధ్యలో ఎడిట్ చేయలేదు, అసలు నాకు టైం లేదు, చిరాగ్గా ఉంది. అందువల్ల మీరు వీడియో క్వాలిటీ కంటే కూడా కంటెంట్ క్వాలిటీ చూడండి. ఒక్క వీడియో మాత్రం ఖచ్చితంగా ఇట్స్ వర్త్ సో మచ్ అండి. బట్ మర్చిపోకుండా పూర్తిగా చూడండి. ఒకవేళ ఇప్పుడు టైం లేకపోతే ఎప్పుడు టైం ఉంటే అప్పుడు. నేను ఎంత స్ట్రెస్ ఏ వీడియోకి ఇవ్వను, ఎందుకు ఇస్తున్నానో అర్థం చేసుకోండి. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్. కంటిన్యూ టు ద వీడియో. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ముందుగా 1 minute టైం ఫ్రేమ్ చూద్దామండి. కొంచెం గ్యాప్ అప్ అయింది, బట్ అంత హ్యూజ్ గ్యాప్ అప్ ఏం కాదు, కానీ జస్ట్ లైట్గా గ్యాప్ అప్ అయింది. ఇక్కడ అయింది, మళ్ళీ కిందకు వద్దామని ట్రై చేస్తుంది, మళ్ళీ పైకి వెళ్ళటం, కిందకి వద్దామని ట్రై చేయటం. ఇలా చూసినట్లయితే మనకి ఇది ఒక కైండ్ ఆఫ్ ఫాలింగ్ వెడ్జ్లా మనకు కనిపిస్తుంది, బాడీస్ని బేస్ చేసుకొని చూసినట్లయితే. సో ఈ ఫాలింగ్ వెడ్జ్ అనేది సెట్ అయిపోయాను. కొంచెం చిన్నగా ఇంకా ఉంది. ఒక 2-3 daysలో సెట్ అయిపోవచ్చు మొత్తం హెల్త్. తర్వాత మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు వీడియోస్. బట్ కొంచెం ఒక 2-3 days నాకు వీడియోస్ ఆపడం ఇష్టం లేదు. జస్ట్ హెల్త్ రీజన్ వల్ల అయితే ఆపను. నేను వేరే పర్సనల్ ఇంకేమైనా పనులు పెట్టుకుంటే వీడియోస్ మరి కొన్నిసార్లు చెయ్యలేని పరిస్థితులు ఉంటే తప్ప నేను ఆపనండి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఒక ఫాలింగ్ వెడ్జ్ అనేది 1 minute టైం ఫ్రేమ్లో వచ్చింది. ఫాలింగ్ వెడ్జ్ అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అండి, ఎగ్జాషన్ ప్యాటర్న్ అండి. ఏంటంటే ఎగ్జాషన్ అంటే ఈ డౌన్ ట్రెండ్ ఇంకా కంప్లీట్ అయిపోబోతోంది అని అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక ట్రెండ్ ఏదైతే డౌన్ సైడ్ ఉందో ఆ ట్రెండ్ అనేది చివరిలో ఇది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలా అని చెప్పేసి కంటిన్యూషన్లో యాక్ట్ చేయడానికి కాదు. ఒక్కోసారి కిందకి బ్రేక్ అయితే మనకి కిందకి కంటిన్యూ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ మోస్ట్లీ సింపుల్గా చెప్పాలంటే ఒక ఫాలింగ్ వెడ్జ్ అనేది కిందకి బ్రేక్ డౌన్ కంటే కూడా బ్రేక్అవుట్ అనేది సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అర్థమైంది? అంతే. అంటే కిందకి ఒక 10 సార్లు పడింది అనుకోండి, అందులో 6 times ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మిగిలిన 4 times సక్సెస్ అవ్వచ్చు. బ్రేక్ అయిందనుకోండి, పైకి బ్రేక్అవుట్ అయిందనుకో ఒక 10 times, అందులో ఒక 7 times సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, 3 times ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? అంతే. ఫాలింగ్ వెడ్జ్ ఈజ్ ఏ బ్రేక్అవుట్ ప్యాటర్న్. బ్రేక్ డౌన్ కంటే కూడా బ్రేక్అవుట్ అనేది స్ట్రాంగ్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అందువల్ల ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయింది, కిందకి బ్రేక్ డౌన్ అయింది, బట్ పెద్ద మూవ్ ఏం రాలేదు. ఓకేనా? ఆ తర్వాత బ్యాక్ ఎప్పుడైతే వచ్చేసిందో స్ట్రక్చర్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి దాన్ని ఎస్ఎల్ కింద మనం ట్రేడ్ చేయొచ్చు. మనం కొంచెం ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్స్ ఇవన్నీ కనుక్కున్నట్లయితే ఇలా వస్తుంది. బట్ బాడీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చుకొని డ్రా చేసినట్లయితే మనకి ఈ కైండ్ ఆఫ్ ట్రెండ్ లైన్ ఉంటుంది. ఓకేనా? సో అగైన్ కిందకి ఫెయిల్ అయింది, పైకి వచ్చాక మనకి చాలా బ్యూటిఫుల్ ఎంట్రీ అండి. కంటిన్యూస్గా మూవ్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడే పిఎంపి గురించి జస్ట్ ఒకసారి మీకు చెప్తాను. దిస్ ఈజ్ ఎ మొమెంటమ్ టూల్ అండి. ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత ఒకసారి మనం ట్రెండ్ అనేది బిలో 0 లైన్ ఉంటే మొమెంటమ్ అనేది బ్యారిష్ మొమెంటమ్ అనేది మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో బ్యారిష్ మొమెంటమ్ ఉన్నంతసేపు యూ కెన్ హోల్డ్ ఆన్ దిస్ ట్రేడ్ ఒకవేళ ఎంట్రీ తీసుకున్నట్లయితే. ఇక్కడ మనకి ఎప్పుడైతే పైకి గ్రీన్ బార్ వచ్చేసిందో మొమెంటమ్ షిఫ్ట్ అయిపోయింది అని చెప్పేసి ఇక్కడ మనకి హోప్ అనే ఎమోషన్ ఏమైనా ఉండి మీరు లాస్లో ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే మొమెంటమ్ షిఫ్ట్ అవ్వగానే యూ హ్యావ్ టు ఎగ్జిట్ అనేది అర్థమవుతుంది. ఓకేనా? సో లాస్లో వెయిట్ చేసే మీ యొక్క అది మన ఎమోషనల్ వీక్నెస్ అండి. లాస్లో వెయిట్ చేస్తాం, ప్రాఫిట్లో ఎర్లీగా ఎగ్జిట్ అయిపోతాం. సో అది ఇక్కడ మనకి ఆ హోప్ అనే దరిద్రాన్ని పక్కన పెట్టేయచ్చు. ఈ మొమెంటమ్ షిఫ్ట్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోవాలి. ఓకేనా? సో తర్వాత ఎప్పుడైతే పైకి బ్రేక్ అయిందో క్లీన్ మొమెంటమ్, ఇందులో మళ్ళీ డౌట్ లేదు ఎంట్రీ తీసుకోవాలా వద్దని. క్లియర్గా ఫాలింగ్ వెడ్జ్ అనేది ఎగ్జాషన్ ప్యాటర్న్ అనేది మనకు తెలుసు. సో దీన్ని కొంచెం మనం ఇలా చూసుకున్నట్లయితే ఈ యొక్క ట్రెండ్ లైన్, ఈ ట్రెండ్ లైన్ ఎక్స్టెండ్ చేస్తే కొంచెం దీన్ని కనెక్ట్ చేయొచ్చు. బట్ పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్ అయితే ఇది.
కొంచెం ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్ మనం దీన్ని ఇలా డ్రా చేసుకున్నట్లు కొంచెం ఇలా వస్తాయండి. కానీ అవన్నీ మనకి మనం చీట్ చేసుకునే టైప్లో ఉంటుంది. బట్ క్లియర్ అయితే ఇది కిందకి బ్రేక్ అయితే అయ్యింది, ఓకేనా. ఎందుకంటే ప్రీవియస్గా డేస్లో కూడా అప్పటికున్నటువంటి డేస్లో కూడా బ్రేక్ చేసింది కాబట్టి బ్రేక్ అవ్వడం అయితే అయ్యింది, ఓకేనా. బ్రేక్ అయ్యి తర్వాత మళ్ళీ పైకి ఎప్పుడైతే వచ్చిందో ఇది బుల్లిష్ ఆపర్చునిటీ. కంటిన్యూస్గా గ్రీన్ బార్స్ వచ్చాయనుకోండి, యూ క్యాన్ వెయిట్ అండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏం కనిపిస్తున్నా కానీ మనకి ఇక్కడ గ్రీన్ బార్స్ ఉన్నంతసేపు వెయిట్ చేయొచ్చు, ఓకేనా. అలానే ప్రైస్ యాక్షన్ అనేది షార్ప్గా డౌన్ అయింది అనుకోండి, అలాంటప్పుడు మీరు కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి. సో ఇక్కడ మనం అంత షార్ప్ ప్రైస్ యాక్షన్ రివర్సల్స్ ఏం లేవు, స్లోగా పైకి వెళ్తుంది కాబట్టి మనం వెయిట్ చేయొచ్చు. దట్టు అబోవ్ జీరో లైన్ కంటిన్యూస్గా గ్రీన్ బార్స్ వస్తున్నాయి. ఫస్ట్ టైం గ్రే బార్ అనేది వచ్చింది ఇక్కడ మనకి ఈ ఏరియాలో. సో ఇక్కడ నేను చెప్పాను కదా, ప్రాఫిట్ అనేది ఎర్లీగా బుక్ చేసేస్తూ ఉంటాం అని చెప్పేసి. అది ఎందువల్ల అంటే ఫియర్ అండి. ఆ ఫియర్ అనేది మనం పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీ తీసేసుకున్నాం, కొంత ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ ప్రాఫిటబుల్ రెడ్ బార్ వచ్చింది కిందకి, అయ్యో ఎగ్జిట్ అయిపోవాలా అనేసి అనిపిస్తూ ఉంటుంది. మామూలుగా పార్ట్ ప్రాఫిట్ బుకింగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి. ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ ద ప్రాఫిట్, నో ప్రాబ్లం, ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. తరువాత పైకి వెళ్ళింది, అయ్యో నేను అనాలిసిస్ కరెక్టే నాది, కానీ నేను ఇందులో ఉండలేకపోయానని అప్పుడు బాధపడే కంటే కూడా ఆ ఫియర్ పోగొట్టుకోవాలన్నట్లయితే ఈ మొమెంటమ్ టూల్ అనేది మీకు యూజ్ అవుతుంది అన్నమాట. అంతే, ఈ మొమెంటం ఉన్నంతసేపు మనం ఉంటాం. ఇక్కడ ఎప్పుడైతే మళ్ళీ ఇందులో గ్రే బార్ అనేది ఇక్కడ క్లియర్గా తెలిసింది అంటే మొమెంటం మీకు బుల్లిష్ మొమెంటం అనేది వీక్ అవుతుంది అనేది. సో ఆ ఏరియాలో మనం కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటాం. బిలో జీరో లైన్ వచ్చిందంటే మ్యాక్సిమం ప్రాఫిట్ బుకింగ్ చేస్తాం. ఒకవేళ రెడ్ కలర్ అంటే కలర్ షిఫ్ట్ అయిపోయిందంటే బ్యారిష్ మొమెంటం స్టార్ట్ అయిపోయిందని ఇక్కడ ఈ ఏరియాలో వచ్చింది, అర్థమైందా, ఈ ఏరియాలో వచ్చింది. సో బ్యారిష్ మొమెంటం షిఫ్ట్ అయిపోయిందంటే ఇంకా అందులో ఉండకూడదు, అది ఉండొద్దు అనేసి, అర్థమైందా. అగైన్ నాకు చాలా ఇష్టమైందండి ఇది. ఏ టైం ఫ్రేమ్ అని పక్కన పెట్టండి, కానీ కంటిన్యూస్గా ఒక ట్రెండ్ ఉంది. ఆ ట్రెండ్లో ఒకే క్యాండిల్లో ఇన్సైడ్ క్యాండిల్స్, నెంబర్ ఆఫ్ ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చి అది మనకి ఫ్లాగే కదా, ఇది బ్యారిష్ ఫ్లాగ్. ఆ ఫ్లాగ్ బ్రేక్ అయ్యేటప్పుడు చాలా మంచి మూవ్ వస్తుందండి. నేను ఫ్లాగ్ ప్లస్ ఇన్సైడ్ క్యాండిల్ యాజ్ ఎ కంటిన్యూషన్ అండి. ఏదైతే ప్రీవియస్ ట్రెండ్ ఉందో ఇదే నెక్స్ట్ ట్రెండ్. మై టాప్ ప్యాటర్న్స్ నేను ట్రేడ్ తీసుకోవడానికి ఇష్టపడే టాప్ సెటప్స్, ఫస్ట్ది పెర్ఫెక్ట్ ట్రయాంగిల్ అండి, పెర్ఫెక్ట్ స్క్వీజింగ్, పెర్ఫెక్ట్ ట్రయాంగిల్ ఉండాలి యాజ్ ఎ కంటిన్యూషన్ సెటప్. ట్రెండ్ కంటిన్యూషన్ మనం చేసేది 1 minute టైం ఫ్రేమ్లో కాబట్టి వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కంటిన్యూషన్. నెక్స్ట్ నాకు బాగా సక్సెస్ఫుల్గా ప్రూవ్ అయింది మాత్రం ఫ్లాగ్ ప్లస్ ఇన్సైడ్ క్యాండిల్స్ అండి. ఏ టైం ఫ్రేమ్ మీరు తీసుకున్నా కానీ ఫ్లాగ్ ఇన్సైడ్ క్యాండిల్స్ యాజ్ ఎ కంటిన్యూషన్, ఆబ్వియస్గా ఇది కంటిన్యూషన్ ప్యాటర్న్ ఫ్లాగ్స్ అనేవి. ఈ రెండు నాకు చాలా ఇష్టం. ఏ టైం ఫ్రేమ్ అయినా పెర్ఫెక్ట్ ట్రయాంగిల్స్, ఇందులో మరి అసెండింగ్గా డిసెండింగ్గా సిమెట్రికల్ అని అడగండి, ఓకేనా. అవి అందులో ఇది చాలా మంచిది. వన్స్ అగైన్ ఇక్కడ కూడా మనం మొమెంటంతో ఎంతసేపు ఉండాలి, ట్రేడ్లో ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎంట్రీ క్యాండిల్ ఇది, తర్వాత కంటిన్యూస్గా మనకి రెడ్ బార్స్ ఉన్నంతసేపు ఉండొచ్చు. ఫస్ట్ టైం గ్రే బార్ వచ్చిందంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలని అర్థం. కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటాం. అబోవ్ జీరో లైన్ వచ్చిందంటే మ్యాక్సిమం ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవాలని అర్థం. మొమెంటం షిఫ్ట్ అయిపోయిందంటే ఇంకా ట్రేడ్లో ఉండవద్దు అని అర్థం అన్నమాట, అర్థమవుతుంది. సో మల్టిపుల్ స్టెప్ ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. సో ఈ మొమెంటం అనేది మనకు ఒక అద్భుతమైనటువంటి ఎగ్జిట్ టూల్గా మనకి వినియోగపడుతుందండి. సో ప్యూర్ మొమెంటం అనేది మనం ప్యూర్ ప్రైస్ యాక్షన్ని ఎంట్రీకి మనం అప్లై చేస్తాం. మొమెంటం అనేది మనం ఎగ్జిట్ టూల్గా వాడతామండి, ఓకేనా. నేను డెవలప్ చేసుకున్నది ఈ పిఎంపి అనేది మొమెంటం టూల్, ఓకేనా. కొంచెం ట్యాబ్ ఇబ్బంది పెడుతుంది, ఒకసారి ఇదిగోండి. సో ఇది మొమెంటం టూల్, ప్యూర్ మొమెంటం టూల్. కంటిన్యూస్గా గ్రీన్ బార్స్ ఉన్నంతసేపు ఉండొచ్చు. ఎప్పుడైతే మనకి మొమెంటం షిఫ్ట్ అయిపోయింది ఇంకా ఎగ్జిట్ అయిపోయింది. అదేంటి బ్రో ఇక్కడ ఎంట్రీ లేదు కదండి, జస్ట్ చూపిస్తున్నాను మీకు అంతే. ఓకే, ఇక్కడ ఎంట్రీ లేదు అనలేమండి, ఇక్కడ మీకు యాక్చువల్గా ఎంట్రీ ఉంది. బట్ అంత కాన్ఫిడెంట్గా నేను ఆ పాయింట్ ఆఫ్ టైంలో లేను కాబట్టి దాన్ని డిస్కస్ చేయట్లేదు. బట్ ఎనీవేస్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కిందకు వచ్చింది, ఇది ఈరోజు వచ్చినటువంటి లో, అప్పటికున్నటువంటిది దానికి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసి పైకి వచ్చింది. ఇది మళ్ళీ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఇక్కడ వచ్చినటువంటి మూవ్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది ఒక రివర్సల్ ఎంట్రీ, బట్ అక్కడ మనకు అంత కాన్ఫిడెంట్గా ఎంట్రీ తీసుకునే స్కోప్ అయితే లేదు, అందువల్ల నేను దాన్ని స్పెసిఫిక్గా మాట్లాడలేదు, ఓకేనా.
తరువాత మళ్ళీ ఒక కైండ్ ఆఫ్ ఎంట్రీ మీకు, ఇది పెర్ఫెక్ట్ ఏం కాదు బట్ ఒక కైండ్ ఆఫ్ ఎంట్రీ ఏరియాలో బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ చూడండి కన్సాలిడేషన్. బట్ మీకు ఇదంతా చూస్తే ఏం అర్థం అవుతుందండి, రెడ్ బార్ ఎక్కడ కనిపించలేదు. సో మీకు ఎప్పుడైనా కన్సాలిడేషన్ ఉండేటప్పుడు మొమెంటం వీక్ అయిందనే కదా అర్థం, అంతే కదా, మొమెంటం వీక్ అవుతుంది. ఆ టైంలో మనకి గ్రే బార్స్ కనిపిస్తాయి, బట్ రెడ్ బార్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. అర్థమవుతుందా? ఒకవేళ ఎంట్రీ తీసుకున్నా కూడా మనకి కంటిన్యూస్గా గ్రే బార్స్ వచ్చేటప్పుడు కొంత భయం ఉంటుందండి. అర్థమవుతుందా? కొంత భయం ఉండేటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మ్యాక్సిమం క్వాంటిటీ అనేది పక్కన పెట్టేసి అంటే ఎగ్జిట్ అయిపోయి మైనర్ క్వాంటిటీ జస్ట్ అలా ఉంచుకొని రెడ్ బార్ కోసం వెయిట్ చేయొచ్చు. అర్థమైంది? ఇలా ఎప్పుడు జరుగుతుందంటే ఇలా ఎక్కువ రీట్రేస్మెంట్స్ వచ్చేటప్పుడు. నార్మల్గా మనం వెయిట్ చేయాలంటే ఇందులో వెయిట్ చేయలేం, బట్ ఇక్కడ ఎంట్రీ తీసుకొని మొమెంటం టూల్ వల్ల మనం కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది భయానికి ఎగ్జిట్ అయిపోయినా కానీ మీకు మొమెంటం పరంగా కొంత క్వాంటిటీ అయినా వెయిట్ చేస్తే ఇక్కడ వచ్చిందండి ఫాస్ట్ మూవ్ యాక్చువల్గా. ఓకేనా? ఈ ఎంట్రీ అయితే కరెక్టా అంటే మీకు కొంచెం ఇది కూడా బ్రేక్ అయ్యాక ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నట్లే దట్ వుడ్ బి సేఫ్ చాయిస్. అది ఓకే. సారీ. తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి హై ఇది బ్రేక్ అయిందని చెప్పి ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకోకూడదు. క్లియర్? సో తర్వాత కిందన మనకి ఇక్కడ బ్రేక్ డౌన్ అవ్వాల్సింది ఈ క్యాండిల్ అనేది, బట్ అక్కడ విక్ వచ్చింది. సో అక్కడ ఎగ్జిట్ అనేది అక్కడ ఎంట్రీ అనేది బ్రేక్ డౌన్ కాన్ఫిడెంట్గా ఎంట్రీ కాదు, అది లో బ్రేక్ అయ్యే వరకు యూ హ్యావ్ టు వెయిట్. అగైన్ కొంత ట్రై చేసింది, మళ్ళీ ఈ యొక్క ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దాని దగ్గర కొంత పుల్ బ్యాక్ చేసింది. ఎప్పుడైనా మనకి బ్రేక్అవుట్ అయ్యాక బయట ఒక పుల్ బ్యాక్ ప్లస్ బిల్డప్ ప్లస్ కన్సాలిడేషన్ ఇవన్నీ జరిగితే అక్కడ కూడా ఒక చిన్న మూవ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అర్థమైంది? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది బయటకు వచ్చేసింది, బయటకు వచ్చేసాక ఒక కన్సాలిడేషన్ బిల్డప్. ఇది మన మాస్టర్ ట్రేడర్ ఎకో సిస్టంలో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ సెటప్స్కి దీన్ని మాట్లాడాను నేను, ఎవరన్నా చూస్తుంటే తెలుస్తుంది. బట్ ఎనీవేస్ మీకు వన్స్ అది బయటకు వచ్చాక ఇక్కడికి వచ్చింది, అగైన్ మళ్ళీ ఇక్కడ చిన్న కన్సాలిడేషన్, మళ్ళీ అగైన్ చిన్న రీట్రేస్మెంట్, కన్సాలిడేషన్. అర్థమైందా? సో ఓవరాల్గా మనకి మొత్తం మూవ్ అనేది మొమెంటం ఉందా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి కంటిన్యూస్గా బిలో జీరో లైనే ఉన్నాయి, ఇక్కడ మనకి అబోవ్ జీరో లైన్ వచ్చింది. సో బిలో జీరో లైన్ ఉందంటే మొమెంటం బ్యారిష్గా ఉంది అని అర్థం. కొంచెం భయం వేసింది అనుకోండి, ఎక్కడైతే ఫస్ట్ టైం మనకి ఒక గ్రే బార్ కనిపించిందో అక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చేస్తాం. తర్వాత మనకి ఇక్కడ అబోవ్ జీరో లైన్ అయితే ఇంచుమించుగా రాలేదు గ్రే బార్, డైరెక్ట్గా గ్రీన్ బార్ వచ్చేసింది. సో కంప్లీట్ ఎగ్జిట్ అనేది ఇక్కడ అవుతుంది. అర్థమైందా? సో ఇది చాలా ఎఫర్ట్స్ పెట్టి దీన్ని మనం తయారు చేసుకోవడం జరిగిందండి. ఇది మెయిన్ రీజన్ ఏంటంటే మన యొక్క ఎమోషన్స్తో మనం కొంచెం ఎర్లీగా ఎగ్జిట్ అయిపోయానని బాధపడడం ఇలాంటివి జరుగుతుంటాయి. ముఖ్యంగా మన జీవితంలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కెరియర్లో ఇబ్బంది పెట్టేవి 3 ఎమోషన్స్ అండి: హోప్, ఫియర్, గ్రీడ్. ఈ మూడింటిని మనం కొంచెం పక్కన పెట్టడానికి మాత్రం మనకి ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఎనీవేస్ నెక్స్ట్ది ఇది చాలా చాలా బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండి. ఎందుకు బ్యూటిఫుల్ అంటున్నాం అంటే అగైన్ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయండి, ప్రస్తుతానికి ప్రైస్ యాక్షన్ ఒక్కటే అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా ఈరోజు లో ఇది అంటే ఎగ్జాక్ట్గా లో దగ్గర మనకి ఇది మీరు చూడటానికి ఒక ఛానల్ అనగలరా? ఛానల్ అని అంటే ఇంచుమించుగా ప్యారలల్గా ఉండాలి, బట్ ఇది ఒక కైండ్ ఆఫ్ ఫాలింగ్ వెడ్జే కదా, డిస్టెన్స్ తగ్గుతూ వస్తుంది మధ్యలో, అవునా కదా? సో ఇంకా వెళ్తే ఆల్మోస్ట్ 2 కలుస్తాయి. సో అది ఫాలింగ్ వెడ్జ్ కింద మనం తీసుకోవచ్చు. ఫాలింగ్ వెడ్జ్ అనేది ఎప్పుడు కూడా ఏ ప్యాటర్న్ అండి? ఎగ్జాషన్ ప్యాటర్న్. అంటే కిందకి పడుతుంది కదా, అంటే కిందకు ఉన్న ట్రెండ్ ఎగ్జాస్ట్ అవుతుంది. దట్టు ఇక్కడ ఈరోజు అప్పటికి ఉన్నటువంటి లో అది అక్కడ ఆగిపోయింది. నెక్స్ట్ మనకి పిఎంపి అనేది ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటేనండి, ప్రాపర్ ఎంట్రీ అనేది మనం అబ్జర్వ్ చేసేటప్పుడు జస్ట్ ఒకసారి ట్రెండ్ కన్ఫర్మేషన్ టూల్లా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇది అబోవ్ జీరో లైన్ ఉంటే కొంత బుల్లిష్ ట్రెండ్ లాగా, బిలో జీరో లైన్ ఉంటే బ్యారిష్ ట్రెండ్ లాగా. ఏ టైం ఫ్రేమ్ మీరు చూస్తే ఆ టైం ఫ్రేమ్కి మాత్రమే ఆ ట్రెండ్లా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే సింపుల్గా ఒక ట్రెండ్ ఫిల్టర్లా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? ప్రెజెంట్ మనం చూసే టైం ఫ్రేమ్లో అదొక ట్రెండ్ ఫిల్టర్ అంతే. అర్థమైందా? ఇక్కడి నుంచి మనకి బుల్లిష్ ట్రెండ్ అనేది ఈ టైం ఫ్రేమ్లో మనకి స్టార్ట్ అయింది. మనం ట్రెండ్లో నేర్చుకున్నది ఏంటండి? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లోయర్ హైస్ లోయర్ లోస్, ఇది డౌన్ ట్రెండే కదా.
ఎప్పుడైతే ఈ లోయర్ హై అనేది అంతే సరిపోయింది, లోయర్ హై అనేది బ్రేక్ అయిందో అక్కడ ట్రెండ్ రివర్స్ అవుతుంది. క్లియర్గా మీరు చూసినట్లయితే ఇక్కడ కొంచెం ముందుగానే మన మొమెంటం అనేది రివర్స్ అవుతుంది అనేది మనకి తెలియజేసింది. అర్థమైందా ఈ ఏరియాలో? క్లియర్. సో మనకి ఏంటంటే ఇది అలా కూడా మీరు ఒక ట్రెండ్ ఫిల్టర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు మన పిఎంపిని. సో దాన్ని యూజ్ చేసుకునే బట్టి దాని యొక్క అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇది మనకి ఈరోజు అద్భుతం జరిగిందండి, చాలా చాలా బ్యూటిఫుల్. ఎందుకంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఎంట్రీ. పిఎంపి లేకపోయి ఉంటే మొత్తం ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం మనం, 100% చెప్తున్నాను నేను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్యూటిఫుల్ మూవ్ అండి, అందులో డౌట్ లేదు. ఇది చాలా చాలా మంచి మూవ్ వచ్చింది. దట్స్ ఎనఫ్ అండి. నార్మల్గా నేను చెప్తూ ఉంటాను కదా, మనకి పిఎంపి అనేది నేను ఎందుకోసం క్రియేట్ చేశాను, లాంగ్ ట్రెండ్స్ క్యాప్చర్ చేయడానికి. నేను జనరల్గా చెప్పేదేంటి, బిలో జీరో లైన్ అనేది ఎప్పుడైతే షిఫ్ట్ అయిందో మ్యాక్సిమం క్వాంటిటీ అనేది బుక్ చేసేయాలి. ఈవెన్ ప్రైస్ యాక్షన్ పరంగా చూసుకున్నా కూడా దిస్ ఈజ్ ఏ జోన్ అండి ఆ ఏరియాలో. నెక్స్ట్ ఇది ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్, ఖచ్చితంగా బ్యారిష్ సిగ్నల్స్ అనేవి మనకు జనరేట్ అవుతున్నాయి. కాబట్టి 80 to 90% ఆఫ్ ద పొజిషన్ ప్రాఫిట్ బుకింగ్ ఎట్టి పరిస్థితుల్లో చేసేయాలి. మిగిలింది మనం రెడ్ బార్ కోసం వెయిట్ చేయొచ్చేమో అన్నాను నేను. ఒక 10%, 20% రెడ్ బార్ కోసం వెయిట్ చేయొచ్చు. బట్ బిలో జీరో లైన్ వచ్చిన ఇక్కడ స్ట్రెంగ్త్ లేదు, మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న జస్ట్ అలా వచ్చింది. సో కాబట్టి కొంచెం వెయిట్ చేసి ఉన్నట్లయితే ఈ మూవ్ అనేది చూడండి, కంప్లీట్గా మనకి బ్యూటిఫుల్ మూవ్ అండి. అసలు బుర్రపాడు మూవ్ అంటారు ఇది. ఇక్కడ ఇది మళ్ళీ అగైన్ నేను చెప్పే ఇంకొక ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ అయింది ఏంటంటే, ఒక ట్రెండ్ ఫ్లాగ్ లాగా ఇన్సైడ్ క్యాండిల్స్, అగైన్ బుల్లిష్ బ్రేక్అవుట్ మూవ్ వచ్చిందా, ఒక షార్ప్ మూవ్ అనేది. మనకి ఇందులో 2 ఎగ్జాంపుల్స్ దొరికేసాయి. ఫ్లాగ్ అనేది ఇన్సైడ్ క్యాండిల్స్, బ్యారిష్ అనేది ఇందాక చూసాం ఫస్ట్లో. ఎందుకండి మీకు ఇలా ఒకే రోజు 2 దొరకడం అనేది చాలా మంచి అదృష్టం అనుకోవచ్చు. ఎందుకంటే ఇది ఫ్లాగ్ ప్లస్ ఇన్సైడ్ క్యాండిల్స్ యాజ్ బ్యారిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్. ఓకే, నెక్స్ట్ ఫ్లాగ్ ప్లస్ ఇన్సైడ్ క్యాండిల్స్ యాజ్ బుల్లిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్ ఇప్పుడు మనం మాట్లాడింది ఇక్కడ. అర్థమైందా? సో బుల్లిష్ ట్రెండ్ ఇది ఈ క్యాండిల్కి, ఇది ఒకసారి క్లియర్ చేస్తాను, ఇది క్యాండిల్కి ఇన్సైడ్ క్యాండిల్స్ ఇవన్నీ ఎంట్రీ అగైన్. ఓకే, సో ఒకవేళ మీరు ఎగ్జిట్ అయిపోయినా ఈ ఏరియాలో నార్మల్గా ప్రైస్ యాక్షన్ బేసిస్లో ఎగ్జిట్ అయిపోయినా దిస్ ఈజ్ అనదర్ ఎంట్రీ అండి. ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ మనకి మన గుండెలు గట్టివైతే నిలబడతాం, లేదంటే లేదు. నేను ఇది కూడా చెప్పానండి, మీరు మొమెంటమ్ టూల్ ఇవన్నీ పక్కన పెట్టే ప్రస్తుతానికి ఓన్లీ ప్రైస్ యాక్షన్ పరంగా ఆలోచిస్తే మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత ఒక క్యాండిల్ వచ్చాక అందులోనే ఇన్సైడ్ క్యాండిల్స్ వస్తూ ఉన్నట్లయితే యూ నీడ్ నాట్ ఎగ్జిట్. ఎందుకంటే దట్ ఈస్ జస్ట్ ఏ పాజ్. ఈ ట్రెండ్లో రెస్ట్ తీసుకుంటుంది అంతే. అగైన్ పైకి ట్రెండ్ డైరెక్షన్లోనే బ్రేక్ అయితే మన ఫ్లాగ్ ప్లస్ ఇన్సైడ్ క్యాండిల్స్ ఇస్ ఎ బ్యూటిఫుల్ సెటప్ అండి. ఇది నాకు తెలిసినంత వరకు మీరు ఎక్కడ వినుండరు, ఏ బుక్స్లో కూడా చదివి ఉండరండి. ఎందుకంటే ఇది నేను ఐడెంటిఫై చేశాను, అంటే నేను కనిపెట్టాను, నేను డిస్కవర్ చేశాను, అబ్జర్వేషన్లో నాకు దొరికింది ఇది. అర్థమైందా? మై సెకండ్ స్ట్రాంగెస్ట్ సెటప్ అదర్ దెన్ ట్రయాంగిల్స్. నెక్స్ట్ ఇది మీకు స్కాల్పర్స్కి అయితే వరమే. ఇంకా స్కాల్పింగ్ చేసే వాళ్ళకి ఫస్ట్ స్ట్రాంగెస్ట్ అని చెప్పగలను నేను. ఎందుకంటే 99% సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఫ్లాగ్ ఒక్కటే చెప్పట్లేదు నేను, ఫ్లాగ్ ప్లస్ ఇన్సైడ్ క్యాండిల్స్. అర్థమైందా? బ్యూటిఫుల్ సెటప్. ఈ ఒక్క సెటప్ మీకు కనిపించి దీని ఒక్కదాన్నే మీరు లైఫ్ లాంగ్ పాటించినా సరే ఇది అద్భుతం చేస్తుంది. ఇది ఇంకా మరి లైఫ్లో తిరిగి చూడక్కర్లేదు, అంత అద్భుతమైనటువంటి సెటప్ ఇది. ఓకేనా? దీని గురించి ఒక సెపరేట్ వీడియో చేయొచ్చు, బట్ ఒకే వీడియోలో మనకి ఈ 2 బుల్లిష్ అండ్ బేరిష్ సెటప్స్ వచ్చేసాయి. క్లియర్? సో ఒకవేళ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకొని మన మొమెంటమ్ టూల్ పిఎంపి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, ఒకవేళ ఇక్కడ నుంచి కంప్లీట్గా ఇక్కడ వరకు మనకి రెడ్ బార్ ఒక్కటి కూడా లేదు. మొమెంటం పరంగా చూస్తే ఇక్కడ మనకి స్ట్రెంగ్త్ ఉంది. ఇక్కడ బిలో జీరో లైన్ వచ్చాయండి, రాలేదని నేను
బట్ ఇక్కడ మనకి బిలో జీరో లైన్లో స్ట్రెంత్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ పరంగా కూడా ఏంటండి, ఇది ఎం టాప్ కిందకి బ్రేక్ అవ్వటం చూడవచ్చు, డబుల్ టాప్. సో ఇక్కడ ఎగ్జిట్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో యూ నీడ్ నాట్ వెయిట్ ఫర్ దిస్ లాంగ్ ఫర్ రెడ్ బార్. అర్థమవుతుందా? వెయిట్ చేసిన పెద్ద ఏం లేదు, ఇది జస్ట్ ఇన్సైడ్ క్యాండిల్స్. ఇది ఇక్కడ మళ్ళీ చూడండి, బ్యారిష్ ట్రెండ్, ఫ్లాగ్ ప్లస్ ఇన్సైడ్ క్యాండిల్స్, ట్రెండ్ కంటిన్యూషన్. చాలా చాలా మంచి అద్భుతమైనటువంటి ప్యాటర్న్ అండి అది. ఇది ఓన్లీ సెపరేట్ వీడియో చేయొచ్చు నేను, ఫ్లాగ్ ప్లస్ ఇన్సైడ్ క్యాండిల్స్ యాజ్ ఏ కంటిన్యూషన్ అని. ఈరోజు మనకి మొత్తం 3 సెటప్స్ దొరికాయంటే, అర్థమైందా? సో సింపుల్గా మీకు మన మొమెంటమ్ టూల్ యొక్క గొప్పతనం అట్లీస్ట్ ఈ రోజైనా అర్థం చేసుకుంటే మంచిదండి. నేను ఏదో ఊరికే ఎప్పుడు పిఎం అని నేను అసలు ఇండికేటర్స్కి ఎగెనెస్ట్. అలాంటిది నేను ఒక ఇండికేటర్ని సెల్ఫ్గా పైన స్క్రిప్ట్లో కోడింగ్ చేసుకొని వాడుతున్నానంటే మీరు ఆలోచించుకోవచ్చు. ఎనీవేస్, నో ఇష్యూస్. దీని గురించి కొంతమంది తీసుకోకుండా ఏదో ఇండికేటర్ ప్రమోషన్ కోసమే వీడియోస్ చేస్తున్నాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఐ డోంట్ కేర్ అండి, ఎందుకంటే ఇట్ ఈజ్ వర్కింగ్ ఫర్ మీ, ఇట్ ఈజ్ వర్కింగ్ ఫర్ దోస్ హూ హ్యావ్ ఆల్రెడీ టేకన్ ఇట్. బట్ అవన్నీ అవసరం లేదండి, మీకు చెప్తున్నాను కదా. ఈ 2 ప్యాటర్న్స్ మీరు ఓన్లీ ప్రైస్ యాక్షన్ పరంగా అయినా సరే, ఒకటి ట్రయాంగిల్ అండి, పెర్ఫెక్ట్గా ఉండాలండి ట్రయాంగిల్. నెక్స్ట్ ఇప్పుడు చెప్పాను కదా, ఫ్లాగ్ ప్లస్ ఇన్సైడ్ క్యాండిల్స్, ఈ 2 పట్టుకోండి చాలు. ఈ 2 తీసుకున్నట్లయితే మీకు అద్భుతాలు చేసేస్తుంది. నేను ఫాలో అయ్యేటటువంటి సెటప్స్లో స్ట్రాంగెస్ట్ ఈ 2. తరువాత నేను చూసేవి వెడ్జెస్ కూడా ఉంటాయండి. అంటే నేను ట్రయాంగిల్స్లోని ఈ జాబితాలోని ఇవన్నీ కూడా కలిపిస్తాను, వేరేగా వీటిని వెడ్జెస్లా చూడండి. కానీ వెడ్జెస్ అనేవి ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను, ఫాలింగ్ వెడ్జ్ అనేది బ్రేక్అవుట్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది, బ్రేక్ డౌన్ అనేది కొంచెం వీక్ అవుతుంది. అది అర్థమైందా? సో ఎనీవేస్, ఇది ఈరోజు మనకి 1 minute టైం ఫ్రేమ్లో వచ్చినటువంటి బ్యూటిఫుల్ ప్రైస్ యాక్షన్ అండి. ఈరోజు వచ్చినన్ని లెసన్స్ మీకు ఒకే సింగిల్ డేలో దొరకడం అనేది ఆల్మోస్ట్ చాలా కష్టం, అర్థమైందా? సో చాలా చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి. ఒకవేళ ఇది స్పెసిఫిక్గా డిస్కస్ చేయలేదేమో, మేబీ ఇది బ్రేక్ అయ్యాక ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాకైనా లేదా ఈ క్యాండిల్ అయినా ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఎంట్రీ అంటే మనకి ఎస్ఎల్ అనేది యూజ్ అవుతుంది. బట్ ఇక్కడున్న మొమెంటమ్ స్ట్రెంగ్త్ని బేస్ చేసుకొని కొంచెం ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. కానీ ఈ సెటప్ అనేది మనది ఉంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కూడా చాలా మంచి ప్రీమియం మూవ్ అనేది వస్తుంది. ఓకేనా? అదేందా, ఇక్కడ ఎంట్రీ తీసుకొని వెయిట్ చేసినా ప్రాబ్లం లేదు. సో ఎవరైతే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారో ఈ ఏరియాలో ప్రీమియం అనేది బాగా బ్యాక్ వెళ్తుందండి. ఆ టైంలో కూడా మనం కొంచెం ధైర్యంగా ఉండగలగాలి అంటే మాత్రం ఇక్కడ మొమెంటం ఉందా లేదా అన్న విషయం మనకు తెలియదు. ఆ టైంలో ఇక్కడ మనకి కొంత గ్రీన్ బార్స్ అనేవి కనిపించటం కొంత స్ట్రెంగ్త్ అనేది ఇస్తుంది. ఓకే, యూ క్యాన్ వెయిట్ అని. గ్రే బార్స్ కూడా లేదు, మీరు అబ్జర్వ్ చేస్తే గ్రీన్ బార్స్ ఉన్నాయి. సో మొమెంటం స్ట్రాంగ్గా ఉందని అర్థం. చెప్తున్నాం కదా, ఇది కోడ్ చేయటానికి 3 months 4 months బ్యాక్ టెస్టింగ్ చేయటానికి మొత్తం అంతా చాలా టైం పట్టిందండి. ఎవ్రీ గ్రే బార్ వెనక చాలా ఎఫర్ట్ ఉంటుంది. అందువల్ల ఇట్ వర్క్స్ అండి. అది యాజ్ ఏ మొమెంటమ్ ఎగ్జిట్ టూల్ లాగా, యాజ్ ఏ ట్రెండ్ ఫిల్టర్లా మనం యూజ్ చేయొచ్చు. ముఖ్యంగా మన బద్ధ శత్రువులు ట్రేడింగ్లో ట్రేడర్స్కి ఎమోషన్స్ 3: హోప్, ఫియర్ అండ్ గ్రీడ్. FGH అనాలేమో, ABCDEFGH అలాగా వరుసగా వచ్చాయి FGH. బట్ ఇక్కడ మనకి హోప్ లాసెస్ రావడానికి ముఖ్యమైన కారణం, ఎక్కువ ప్రాఫిట్ తీసుకోకపోవటానికి కారణం ఫియర్, గ్రీడ్ ఎలా దెబ్బేస్తుంది అంటే ఇంకా పెరుగుద్దేమో. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ చిన్న కన్సాలిడేషన్ అయింది, ఇక్కడ బ్యాక్ వచ్చింది, కానీ ఇక్కడ నుంచి ఇంకా పెరుగుతుందేమో అని అనిపించింది అనుకోండి. అలాంటప్పుడు మనకి ఇంకా పెరుగుతుందేమో అన్న హోప్ అనేది ఇక్కడ మొమెంటమ్ షిఫ్ట్ రావడం వల్ల అది ఆ గ్రీడ్ కూడా ఉంటారు. నువ్వు ఇంకా ఇది దాటి ఇంకా ఉన్నావంటే నష్టపోతావు, అత్యాశ అనేది దురాశ అయిపోద్ది, మీ ఇష్టం. సో అలా మనకి PMP ఈజ్ ఎ గ్రేట్ టూల్ అండి. PMP ఎలా యాక్సెస్ ఏంటి అనేది మీకు డిస్క్రిప్షన్ ఉంది. ఇదైతే ఫ్రీ కాదు, పెయిడ్ టూల్. యూ హ్యావ్ టు పే 2000 rupees టు గెట్ దిస్ యాక్సెస్. అర్థమైందా? సో ఎవరికైనా యాక్సెస్ కావాలంటే ఫాలో ద ప్రాసెస్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.